ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో బుధవారం సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొన్నారు. ఆయిల్ ఫామ్ పంట ఆర్థికంగా లాభదాయకం, నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఈ పంట విస్తీర్ణతకు రైతులు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ప్రోత్సాహకాలు రైతులకు ఎంతగానో మేలు చేస్తాయన్నారు. ఉద్యాన శాఖ అధికారులు ప్రతి మండలంలో ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలమైన భూభాగాలను గుర్తించాలని, రైతులకు తగిన శిక్షణ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. పిఎస్సిఎస్ సెక్రటరీలు గ్రామ స్థాయిలో రైతులకు చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ అధికారి, పట్టు పరిశ్రమల శాఖ అధికారి, సహకార సంఘాల ప్రతినిధులు, రైతులు, పిఎస్సిఎస్ సెక్రటరీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం అందరూ ప్యాక్స్ సెక్రటరీస్కి ఎందుకు పెట్టుకున్నాము అంటే మీ ద్వారా రైతులకి ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా అండ్ విత్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రిలయబిలిటీతో పాటు వెళ్తుంది అనే ఉద్దేశంతో మీకందరికీ ఫస్ట్ అవగాహన కల్పించాలనుకున్నాము. ఇప్పటి వరకు జిల్లాలో మనకి టార్గెట్ మొత్తం చూసుకుంటే ఈ సంవత్సరానికి 3700 ఏకర్స్ మనం చేయాలి అని టార్గెట్ ఉంటే ఈ ఇయర్ మాత్రమే మనం 1400 చేసుకున్నాము. గత సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మొత్తం ఒక 2700 3000 ఏకర్స్ దాదాపు మనము ఇప్పటికే ఆయిల్ పామ్ కింద మనం కన్వర్ట్ చేసుకున్నాం. కానీ ఇప్పటి వరకు చేసిన ఎఫర్ట్ మొత్తం కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, అలానే కొంచెం మన ఎంపీడీఓస్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వీళ్ళు పెట్టిన ఎఫర్ట్ ద్వారా వచ్చిన రిజల్ట్. కానీ ఇప్పుడు ఇంకా మనం రిమైనింగ్ టార్గెట్ ఏదైతే ఉందో అది మీట్ అవ్వాలి అంటే రైతుల్ని రోజు పలకరించే వాళ్ళు, రోజు వాళ్ళకి నమ్మకం ఇచ్చేవాళ్ళు, అంటే మీ దగ్గర వాళ్ళు లోన్ అనే కాదు, ఫర్టిలైజర్, సీడ్ ఇలాంటి వాటికి అన్నింటినీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. కాబట్టి ట్యాక్స్ నుంచి అయితే ఈ ఎఫెక్ట్ ఇంకా ఉంటుంది అని చెప్పి ఈరోజు పెట్టుకున్నాము. సో ఇప్పటికే ఆయిల్ పామ్ గురించి టెక్నికల్గా అండ్ మనకి ఫైనాన్షియల్గా కూడా ఎట్లా బెనిఫిట్ ఉంటుంది అని బోత్ డిహెచ్ఎస్ఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. సో క్వశ్చన్ ఆన్సర్ రౌండ్ తీసుకున్నప్పుడు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ ప్రోగ్రామ్ అనేది ఏదో మనం రెగ్యులర్గా వెజిటబుల్ పంటలు కానీ ఫ్రూట్స్ పెట్టేలాగా కాదు, ఒక సీజన్ వేసేసి మళ్ళీ తీసేస్తామని కాదు. ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇద్దరు ఒక చట్టంతో పాటు కంటిన్యూస్గా నెక్స్ట్ 10-15 years మనకి ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండడానికి ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసుకున్నారు అగ్రికల్చర్. సో దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మనకి ఆ ఏరియాలో క్రాప్ డైవర్సిటీ అని, అలాంగ్ విత్ అష్యూర్డ్ రేట్స్తో పాటు పర్చేజ్ ఏదైతే ఉంటుందో, రెండోది మనకి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ కోసం హార్టికల్చర్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఏఓస్ అవ్వచ్చు, అందరికీ కూడా ట్రైనింగ్స్, మల్టిపుల్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం ఏ క్రాప్ అయినా తీసుకుంటే దానికి బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అనేది కూడా చూస్తాం. సో ఈ కేసులో రైతుకి కావాల్సిన మొక్కలు కూడా మన గవర్నమెంట్ నర్సరీస్లోనే మనం అందిస్తూ, వచ్చిన ప్రొడ్యూస్ కూడా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి అమ్మడం కాదు, ఏర్పాటు చేసిన కంపెనీ అవుట్లెట్స్లోనే వాళ్ళు జస్ట్ క్రాప్ అక్కడికి అందిస్తే చాలు. అక్కడి నుంచి రిమైనింగ్ ప్రాసెసింగ్, అమ్ముకోవడం అదంతా కూడా కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి వచ్చే రేట్ కూడా ఒక కాంట్రాక్ట్ ప్రకారం ఏదైతే సైన్ చేసుకుంటారో ఆ కాంట్రాక్ట్ ప్రకారం వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా రైతుకి నష్టం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇది మనం ఎంకరేజ్ చేస్తున్నాము. అలానే ఫస్ట్ 3 years కూడా ఇంటర్ క్రాపింగ్ అనేది కూడా ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు ఏదైతే పంటలు వేసుకుంటున్నారో మధ్యలో పల్సెస్ కానీ ఇలాంటి పంటలు ఇంకొక 2 years కూడా వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. 4th year నుంచి ఇంకా కోకో అనేది కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి నష్టం కాదు, ఇంకా డబుల్ ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పంటలు అనేది మనము గవర్నమెంట్ తరఫున అందరికీ ఎంకరేజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ రోజు మీటింగ్ అంటే మనకి కరెక్ట్ అయిపోయి నెక్స్ట్ రబీ సీజన్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ టైం అప్పుడు మీరు రైతులకి అవగాహన కల్పించి, ఈ టైం అప్పుడే వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది మీరు తీసుకొని మనకి వాళ్ళు కట్టాల్సిన కాంపనెంట్ డీడీలు అవి కట్టించుకుంటే మేము నెక్స్ట్ 10-15 రోజుల్లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చేసి వాళ్ళకి డ్రిప్కి కావాల్సిన అమౌంట్ కూడా వాళ్ళ నుంచి మనం తీసుకొని వాళ్ళకి శాంక్షన్ ఇచ్చి డ్రిప్ మెటీరియల్ అంతా కూడా డిసెంబర్ లాస్ట్ కల్లా వాళ్ళకి సప్లై అయ్యేలా చూస్తాం. సో దట్ వాళ్ళు వచ్చే క్రాప్ నుంచి, రబీ నుంచి వాళ్ళ ఆయిల్ పామ్కి షిఫ్ట్ అవ్వడానికి ఉంటుంది. మీరు ఈ ఎఫర్ట్ సరే ఇప్పుడు కాదు, మనం జాన్లో చేద్దాము, ఫెబ్లో చేద్దాము, కొంచెం ఈ వర్క్ అయిపోయిన తర్వాత చేద్దాము అనుకుంటే టైం దాటిపోతుంది. దాని తర్వాత వాళ్ళు తీసి ఏమని చెప్పడానికి లేదు, ఇంకొక సీజన్ కూడా కోల్పోయినట్టు అవుతుంది. సో అందుకే ఈ రోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాము. సో దట్ మీరు నెక్స్ట్ 10-15 రోజుల్లో
ఎంత మంది రైతుల్ని మీరు కలిసి వాళ్ళని అవగాహన వాళ్ళకి కల్పించి వాళ్ళ నుంచి కన్సెంట్స్ తీసుకుంటే మీకు హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తారు. వాళ్ళు కూడా మీకు ఎక్కడైనా డౌట్స్ వచ్చినా కూడా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా వాళ్ళని మీరు పిలిపించి మీ ఏరియాలో కావాలంటే మళ్ళీ ఇంకొక అవగాహన అనేది కూడా మీరు కల్పించడానికి ఉంటుంది. వీటితో పాటు ఎక్కడైనా మీరు వాళ్ళకి లైవ్లో ఎక్స్పీరియన్స్ చూపించాలి అనుకుంటే అవేర్నెస్ విజిట్స్ అనేది కూడా మనం ఏర్పాటు చేస్తాము. ఆల్రెడీ కొన్ని మండల్స్లో ముందుపల్లి కానీ కోవిడ్ కానీ ఇట్లాంటి ఏరియాస్లో ఆల్మోస్ట్ 2.5-3 years నుంచి పంట వేసి 3rd yearలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది రైతులు ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరైతే రైతుల్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా మాకు ఇంటరాక్ట్ అవ్వాలి లేదంటే ఎట్లా వస్తుంది క్రాప్ అవి చూడాలి అంటే కూడా మీరు గ్రూప్స్గా క్రియేట్ చేస్తే మన డిహెచ్ఎస్ఓ గారు డిఓ గారు కోఆర్డినేట్ చేసి అవేర్నెస్ విజిట్స్ అనేది కూడా మనం నెక్స్ట్ 1 monthలో ఇవి కంప్లీట్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేది మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ముఖ్యంగా ఇప్పుడు మనకి ఉన్న టార్గెట్ ఈ మంత్కి నెక్స్ట్ మంత్కి మీకు డీసీ గారు చెప్పినట్టు ఒక్కొక్క యాప్స్ నుంచి 100 ఎకరాలు మీరు డెఫినెట్గా కమిట్ అయ్యి ఫార్మర్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి అవగాహన కల్పిస్తే మన డిస్ట్రిక్ట్కి ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్కేప్ వాళ్ళకి ఫార్మర్స్కి ఉన్న ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది సిగ్నిఫికెంట్గా. కాబట్టి ఇదంతా కూడా ఎఫర్ట్స్ పెట్టాలి అని కోరుతున్నాను. అలానే మీరందరూ కూడా ఏమేమి ప్యాడీ పర్చేస్లో ఫార్మర్స్ రెగ్యులర్గా ఇప్పుడు ఇంపాక్ట్ అవుతారు నెక్స్ట్ 1.5 months. అదే పనిలో భాగంగా ఇది కూడా మీరు ఒక ముఖ్యమైన అంశంగా పెట్టుకొని ముందుకెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి అందరినీ చూపించినందుకు డీసీఓ గారికి అండ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన డిహెచ్ఎస్ఓ అండ్ డిఓ గారికి కాలేజ్ కంపెనీ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీ హోప్ దట్ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాము, డిసెంబర్లో కూడా చూస్తాము. అప్పుడు కల్లా నంబర్స్ సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ ఈ ఫీల్డ్ విజిట్స్కి మేము కూడా జాయిన్ అవుతాము. మీరు ప్లాన్ చేయండి. ఇది ఆల్సో కంపెనీ ఫార్ ది అవేర్నెస్.